మీనరాశి వారికి విజయం అంతిమం కాదు, అపజయం ప్రాణాంతకం కాదు. ముందుకు సాగడానికి కావలసిన ధైర్యమే అసలైన విషయం. సంవత్సరం 2025 యొక్క ఈ చివరి దశలో ఇది కేవలం ఒక మంచి మాట మాత్రమే కాదు. రాబోయే సమయానికి మీనరాశి వారికి ఇది ఒక మూలమంత్రం. మనం 2025 సంవత్సరం యొక్క చివరి అధ్యాయంలో అడుగుపెడుతున్నాం. డిసెంబర్ 23 నుండి డిసెంబర్ 31 వరకు. ఇవి క్యాలెండర్లోని కేవలం చివరి 9 రోజులు మాత్రమే కాదు. ఇది 2026లో మీ పురోగతి వేగం ఎలా ఉండబోతుందో నిర్ణయించే ఒక సంధికాలం. చాలామంది ఈ అమూల్యమైన సమయాన్ని కేవలం విశ్రాంతి లేదా ఉత్సవాల్లో గడిపేస్తారు. కానీ ఒక జాగరూకు వ్యక్తిగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏ గొప్ప భవనమైనా దాని పునాదిలోనే బలాన్ని కలిగి ఉంటుంది. మరియు రాబోయే సంవత్సరపు పునాదిని ఈ 9 రోజుల్లోనే వేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆకాశమండలంలో గ్రహాల స్థితి సాధారణంగా లేదు. ఒకవైపు కర్మఫలదాత అయిన శని మీ లగ్నంలో తిష్టవేసి మీకు వాస్తవికత మరియు కఠినమైన క్రమశిక్షణ పాఠాలు నేర్పిస్తుంటే, మరోవైపు మీ రాశి అధిపతి దేవగురువు బృహస్పతి వక్రించి మిమ్మల్ని లోతైన ఆత్మపరిశీలన వైపు ప్రేరేపిస్తున్నారు. ఇది ఒక అరుదైన కలయిక. ఇది మీ పనితీరును మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది మీ దశమ భావంలో ఉన్న రాచదర్బారు. ఆలోచించండి. మీ కెరీర్ స్థానం అంటే ధనుసు రాశిలో ఒక రాజదర్బారు కొలువై ఉంది. గ్రహాల రాజు అయిన సూర్యుడు అక్కడున్నారు. ఈయన మీకు అధికారం, శక్తి మరియు గుర్తింపు ఇవ్వాలనుకుంటున్నారు. గ్రహాల సేనాపతి అయిన కుజుడు కూడా అక్కడే ఉన్నారు. ఈయన మీకు యాక్షన్, ఎనర్జీ మరియు దూకుడును ఇస్తున్నారు. తద్వారా మీరు మీ లక్ష్యాలను సాధించగలరు. గ్రహాల సలహాదారు మరియు మంత్రి అయిన శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు. ఈయన మీ దౌత్యం, సృజనాత్మకత మరియు ఆకర్షణను పెంచుతున్నారు. మరియు డిసెంబర్ 29వ తేదీన రాకుమారుడు మరియు కమ్యూనికేషన్ కారకుడైన బుధుడు కూడా ఈ దర్బార్లో చేరబోతున్నారు. దీని అర్థం చాలా స్పష్టం. ఈ 9 రోజుల్లో మీ పూర్తి ధ్యాస, మీ పూర్తి శక్తి, మీ జీవిత కేంద్ర బిందువు, మీ కెరియర్, మీ పని ప్రదేశం, మీ పబ్లిక్ ఇమేజ్ మరియు మీ బాస్తో సంబంధాలపైనే ఉండబోతుంది. ఇది మిమ్మల్ని శిఖరానికి చేర్చగల లేదా అహంకార ఘర్షణల్లో చిక్కుకునేలా చేయగల అత్యంత శక్తివంతమైన యోగం. రెండవ అంశం, మీ లగ్నంలో కూర్చున్న న్యాయమూర్తి శని. మీ లగ్నంలో అంటే మీ సొంత ఇంట్లో న్యాయదేవుడైన శనిదేవుడు ఉన్నారు. ఇది మీ ఏలినాటి శని యొక్క ఉద్ధృత దశ. మొదటి భావం మీరే, మీ శరీరం, మీ వ్యక్తిత్వం, మీ ఆలోచన. శని స్వభావం నెమ్మదిగా నడవటం, ప్రతి విషయాన్ని పరీక్షించడం, క్రమశిక్షణ నేర్పడం మరియు కర్మఫలాన్ని ఇవ్వటం. శని లగ్నంలో ఉన్నప్పుడు ఆయన మీతో ఆగు, పరుగెత్తకు, ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకో, మీ లోపాలను చూసుకో, మీ బలాన్ని గుర్తించు అని చెబుతున్నారు. ఇది మిమ్మల్ని గంభీరంగా, వాస్తవికవాదిగా మరియు కొంచెం అంతర్ముఖులుగా ఇంట్రోవర్ట్ మారుస్తోంది. మూడవ పెద్ద ప్రభావం చతుర్థ భావంలో చింతనలో ఉన్న గురువు. మీ రాశి అధిపతి దేవగురువు బృహస్పతి మీ సుఖస్థానం అంటే 4వ ఇంట్లో వక్రించి ఉన్నారు. 4వ ఇల్లు మీ ఇల్లు, మీ తల్లి, మీ మానసిక శాంతి, మీ ఆస్తికి సంబంధించినది. గురువు స్వభావం జ్ఞానం, విస్తరణ మరియు ఆశీర్వాదం ఇవ్వటం. కానీ గురువు వక్రించినప్పుడు వారు మీకు బాహ్య విస్తరణకు బదులుగా అంతర్గత విస్తరణను సూచిస్తారు. దీని అర్థం, ఇంటికి లేదా కుటుంబానికి సంబంధించిన ఏదైనా పాత వ్యవహారం మళ్లీ తెరపైకి రావచ్చు. ఆస్తి కొనడం లేదా అమ్మడంలో జాప్యం జరగవచ్చు. మనసు లోపల నేను జీవితంలో నిజంగా సంతోషంగా ఉన్నానా లేదా అనే ఒక రకమైన మదన నడవవచ్చు. చివరగా 12వ మరియు 6వ భావాల్లో మాయావి రాహు, కేతు అక్షం. రాహువు మీ 12వ భావంలో ఖర్చులు మరియు విదేశాలను చూస్తున్నారు. కేతువు మీ 6వ భావంలో ఉన్నారు. ఇది ఒక కార్మిక అక్షం. ఇది ఖర్చులపై నియంత్రణ ఉంచాలని, ఆరోగ్యాన్ని తేలికగా తీసుకోవద్దని మరియు దాగి ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని మీకు నిరంతరం గుర్తు చేస్తోంది. కాబట్టి ఈ పూర్తి చిత్రాన్ని కలిపి చూస్తే సందేశం స్పష్టంగా ఉంది. కెరీర్లో యాక్షన్ తీసుకోండి, కానీ శని యొక్క క్రమశిక్షణతో. ఇంట్లో శాంతిని పాటించండి, గురువు యొక్క జ్ఞానంతో. మరియు మీ ఖర్చులు, ఆరోగ్యంపై రాహుకేతువుల కారణంగా డేగ కన్ను వేసి ఉంచండి. ఇప్పుడు మనం మన ప్రయాణాన్ని రోజువారీగా ప్రారంభిద్దాం. ప్రతిరోజు చంద్రుని గోచారాన్ని ఈ పెద్ద గ్రహస్థితులతో ముడిపెట్టి మీకు వివరిస్తాను. వారం డిసెంబర్ 23 మంగళవారం నుండి ప్రారంభమవుతోంది. ఈరోజు చంద్రుడు మీ 11వ భావం అంటే మకర రాశిలో ఉన్నారు.
11వ భావం లాభానికి, పెద్ద తోబుట్టువులకు, మీ కోరికల నెరవేర్పుకు సంబంధించినది. కాబట్టి రోజు ప్రారంభంలో మీకంతా బాగున్నట్లు, లాభాల అవకాశాలు కనిపిస్తున్నట్లు, స్నేహితులతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద కానీ ఉంది. డేటా మనకు స్పష్టమైన హెచ్చరిక ఇస్తోంది. డిసిజన్ పెండింగ్, నిర్ణయం వాయిదా. ఎందుకు? అర్థం చేసుకోండి. మీ మనసు అంటే చంద్రుడు లాభాన్ని చూస్తున్నారు. కానీ మీ రాశి అధిపతి గురువు వక్రించి ఉన్నారు. ఇది మిమ్మల్ని పూర్తి చిత్రాన్ని చూడకుండా ఆపుతోంది. శని లగ్నంలో ఉన్నారు. ఆయన తొందరపాటుకు వ్యతిరేకం. ఇది గ్రహాల అంతర్గత సంఘర్షణ. ఏదైనా డీల్ మంచిగా అనిపించినా లోపల నుండి ఇప్పుడే వద్దు ఆగు అనే వాయిస్ వస్తుంది. మరి ఏం చేయాలి? ఈరోజు వినాయక చవితి. విఘ్నహర్త అయిన గణేశుడు బుద్ధికి అధిదేవత. ఆయనను ఉపాసించండి మరియు సరైన మార్గం చూపమని ప్రార్థించండి. ఏదైనా ముఖ్యమైన పత్రంపై సంతకం చేయడం మానుకోండి. ఈరోజు ఆలోచించడానికి, యాక్షన్ తీసుకోవటానికి కాదు. ఆ తర్వాత డిసెంబర్ 24 బుధవారం కూడా ఈ డిసిషన్ పెండింగ్ వాతావరణం రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. రోజంతా మీరు పనులు చక్కబెడతారు, మనుషులను కలుస్తారు, కానీ ఆ చివరి నిర్ణయం తీసుకునే ధైర్యం చేయలేరు. మరియు ఇది మంచికే. గ్రహాలు మిమ్మల్ని ఒక పెద్ద తప్పు చేయడం నుండి కాపాడుతున్నాయి. రాత్రి 8 గంటలకు ఒక పెద్ద మార్పు జరుగుతుంది. చంద్రుడు మకర రాశి నుండి కుంభరాశిలోకి, అంటే 12వ భావంలోకి ప్రవేశిస్తారు. అక్కడ రాహువు అప్పటికే ఉన్నారు. దీని ప్రభావం వల్ల రోజంతా సామాజిక హడావిడి తర్వాత అకస్మాత్తుగా మీ మనసు పూర్తిగా స్థిగా, శాంతంగా మరియు ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంది. మీకు ఇక చాలు, నాకెవరితోనూ మాట్లాడాలని లేదు అనిపిస్తుంది. ఇది చంద్రుడు మరియు రాహువు కలయిక ప్రభావం. ఇది మనసులో వైరాగ్యం లేదా ఏకాంత భావనను కలిగిస్తుంది. తర్వాతి దశలో డిసెంబర్ 25 మరియు 26, అంటే గురువారం మరియు శుక్రవారం, చంద్రుడు పూర్తిగా మీ 12వ భావంలో రాహువుతో ఉంటారు. 10వ భావాన్ని అర్థం చేసుకోండి. ఇది 2 విషయాలకు సంబంధించినది. వ్యయం అంటే ఖర్చు మరియు మోక్షం అంటే ఆధ్యాత్మికత. మొదటి ప్రభావం ఖర్చులపై ఉంటుంది. రాహువు ఒక మాయాగ్రహం. అకస్మాత్తుగా ఖర్చులను పెంచుతుంది. మీరు ఆన్లైన్ షాపింగ్లో లేదా హాలిడే ప్లానింగ్లో అవసరానికి మించి ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యంపై కూడా అకస్మాత్తుగా ఏదైనా ఖర్చు రావచ్చు. కాబట్టి మీ క్రెడిట్ కార్డును జాగ్రత్తగా ఉంచుకోండి. రెండవ ప్రభావం ఆధ్యాత్మికత మరియు శాంతి. మాసిక గణంలో పీస్ ఎట్ మైండ్ అనే సూచన ఉన్నట్లుగా ఈ శక్తి మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్తుంది. మీరు ధ్యానం చేయాలనుకుంటారు, ఏదైనా ఆధ్యాత్మిక పుస్తకం చదవాలనుకుంటారు, లేదా కేవలం ఒంటరిగా కూర్చుని మీ జీవితం గురించి ఆలోచించాలనుకుంటారు. కెరీర్ పరంగా 10వ ఇంట్లో ఉన్న సూర్యుడు మరియు కుజుడు మిమ్మల్ని ఆఫీస్ వైపు పిలుస్తున్నారు. పని ఒత్తిడిని పెంచుతున్నారు, కానీ మీ మనసు 12వ ఇంట్లో ఉంది. ఇది ఒక ద్వంద్వ స్థితిని సృష్టిస్తుంది. మీరు శారీరకంగా ఆఫీస్లో ఉంటారు, కానీ మానసికంగా ఎక్కడో ఉంటారు. నా సలహా ఏమిటంటే, ఈ 2 రోజుల్లో ఎటువంటి పెద్ద ప్రెజెంటేషన్ లేదా మీటింగ్ పెట్టుకోవద్దు. మీ పెండింగ్ పనులను శాంతంగా పూర్తి చేయండి. ఇప్పుడు నేను ప్రత్యేకంగా గృహిణులుగా ఉన్న మా తల్లులు మరియు సోదరీమణులతో మాట్లాడాలనుకుంటున్నాను. తరచుగా రాశిఫలాల్లో కెరీర్ మరియు బిజినెస్ గురించి చాలా మాట్లాడతారు, కానీ ఇంటిని నిర్వహించే హోమ్ మేకర్స్ గురించి తక్కువగా మాట్లాడతారు. కానీ నిజం ఏమిటంటే, గ్రహాల యొక్క లోతైన ప్రభావం ఇంటి వాతావరణం పైన ఎక్కువగా పడుతుంది. మీనరాశి గృహిణులకు ఈ సంవత్సరం చివరి వారం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. చూడండి, మీ 10వ ఇంట్లో సూర్యుడు, కుజుడు మరియు శుక్రుడు ఉన్నారు. జ్యోతిషంలో 10వ ఇల్లు కేవలం ఆఫీస్ది మాత్రమే కాదు, ఇది మీ కర్మ మరియు హోదాకు సంబంధించినది. దీని ప్రభావం వల్ల ఈ వారం ఇంట్లో మీ కమాండ్ నడవబోతోంది. మీరు ఇంటి మేనేజ్మెంట్ విషయంలో చాలా కఠినంగా మరియు క్రమశిక్షణతో ఉంటారు. కొత్త సంవత్సరం కోసం మీరు ఇంట్లో కొన్ని కొత్త నియమాలు పెట్టవచ్చు. కుటుంబ సభ్యులు మీ మాట వింటారు మరియు పాటిస్తారు. కుజుడు మీకు శక్తినిస్తాడు. దీనివల్ల మీరు ఇంటి పెండింగ్ పనులు, శుభ్రం చేయడం, రినోవేషన్ లేదా అలంకరణ వంటివి చాలా వేగంగా పూర్తి చేయగలుగుతారు. కానీ ఇక్కడ ఒక జాగ్రత్త కూడా ఉంది. మీ రాశి అధిపతి గురువు 4వ ఇంట్లో వక్రించున్నారు. దీని అర్థం ఇంట్లో ఏదైనా పాత కుటుంబ సమస్య, బహుశా కొన్ని నెలల క్రితం అణిచివేయబడినది, అది 23 నుండి 25వ తేదీల మధ్య మళ్లీ తెరపైకి రావచ్చు. అత్తమామలు లేదా పెద్దలతో ఏదైనా పాత విషయంపై చర్చ జరగవచ్చు. నా సలహా ఏమిటంటే, గురువు వక్రించున్నారు కాబట్టి వాదనను పెంచడానికి బదులుగా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ మాటల్లో గురువు యొక్క గంభీరతను తీసుకురండి, కుజుడి కోపాన్ని కాదు. అలాగే డిసెంబర్ 25 మరియు 26 తేదీల్లో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
చంద్రుడు 12వ ఇంట్లో రాహువుతో ఉన్నప్పుడు మీరు మానసికంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు. నేను అందరి కోసం చేస్తాను, కానీ నన్ను ఎవరూ అర్థం చేసుకోరు అని మీకు అనిపించవచ్చు. ఇది మిమ్మల్ని మీరు బాధించుకునే సమయం కాదు. మీ గురించి మీరు శ్రద్ధ తీసుకునే సమయం. ఈ 2 రోజుల్లో వంటగది పని తగ్గించండి. బయట నుంచి ఆహారం తెప్పించండి. లేదా కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి. కొంచెం సమయం మీకోసం కేటాయించండి. అది సంగీతం వినడం కావచ్చు, లేదా నిద్రపోవడం కావచ్చు. మరియు అవును, డిసెంబర్ 29 మరియు 30 తేదీలు మీకు అద్భుతమైన రోజులు. బుధుడు 10వ ఇంట్లోకి రావడం మరియు చంద్రుడు ధనస్థానంలోకి వెళ్లడంతో మీరు న్యూ ఇయర్ పార్టీ లేదా ఫ్యామిలీ డిన్నర్ మేనేజ్మెంట్ను చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. శుక్రుడు అక్కడ ఉన్నారు. ఆయన మీ సృజనాత్మకతను పెంచుతారు. మీరు ఇంటిని చాలా అందంగా అలంకరిస్తారు మరియు అతిథులు మీ ఆతిథ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. కేవలం 12వ ఇంటి రాహువు కారణంగా బడ్జెట్ కొంచెం దారి తప్పవచ్చు. కాబట్టి అలంకరణపై ఖర్చు చేసేటప్పుడు లిస్టు తప్పకుండా రూపొందించుకోండి. క్లుప్తంగా చెప్పాలంటే ఈ వారం మీరు ఇంటిటి రాణిగా వెలిగిపోతారు. సరే, ఇప్పుడు మళ్ళీ వారంలోని సంఘటనల వైపు వెళ్దాం. డిసెంబర్ 27 శనివారం తెల్లవారుజామున 3 గంటల నుండి కథ పూర్తిగా మారిపోతుంది. చంద్రుడు కుంభరాశి నుండి బయటకు వచ్చి మీ సొంత మీనరాశిలోకి అంటే లగ్నభావంలోకి ప్రవేశిస్తారు. దీని అర్థం చంద్రుడు అంటే మీ మనసు ఇప్పుడు మీ శరీరం మరియు మీ ఆత్మతో ఏకమైంది. గత 2-3 రోజుల భ్రమ మరియు బద్ధకం ఉదయం లేవగానే మాయమైపోతాయి. మీరు శక్తి మరియు ఆత్మవిశ్వాసంతో నిండినట్లు భావిస్తారు. ఈ సమయం విద్యార్థులకు స్వర్ణయుగం. డేటా దీనిని బెస్ట్ డే ఫర్ స్టూడెంట్స్ అని చెప్తోంది. ఎందుకు? ఎందుకంటే లగ్నాల్లో క్రమశిక్షణ, దేవుడైన శని ఇప్పటికే ఉన్నారు. మరియు ఇప్పుడు మనసు కారకుడైన చంద్రుడు కూడా అక్కడికే వచ్చారు. మనసు చంచలత్వం మరియు శని ఏకాగ్రత. ఇది ఒక అద్భుతమైన కలయిక. విద్యార్థులు ఏది చదివినా అది నేరుగా వారి మెదడులో స్థిరపడిపోతుంది. డిసెంబర్ 28 ఆదివారం కూడా చంద్రుడు మీ లగ్నంలోనే ఉంటారు. ఈ రోజు కూడా విద్యార్థులకు మరియు కఠోర శ్రమకు ఉత్తమమైనది. ఈ రోజు మీరు కేవలం ఆలోచించరు, పనిచేస్తారు. లగ్నంలో శని మరియు చంద్రుడు మిమ్మల్ని చాలా ఆచరణాత్మకంగా మారుస్తారు. మీరు మీ ఆరోగ్యంపై, మీ వ్యక్తిత్వంపై, మీ అసంపూర్తి పనులపై దృష్టి పెడతారు. ఈ వీకెండ్ మీకు సంవత్సరంలోనే అత్యంత ఉత్పాదకత కలిగిన వీకెండ్లలో ఒకటిగా నిరూపితమవుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 29 సోమవారం వస్తుంది. ఇది ఈ వారం మొత్తంలో మరియు బహుశా ఈ నెల మొత్తంలోనే అత్యంత యాక్షన్ ప్యాక్డ్ రోజు. ఈ రోజు 3 పెద్ద సంఘటనలు ఒకేసారి జరుగుతున్నాయి. మొదటిది, ఉదయాన్నే బుధుడు వృశ్చిక రాశి నుండి బయటకు వచ్చి ధనుస్సు రాశి అంటే మీ 10వ ఇంట్లోకి వస్తారు. ఇప్పుడు మీ కెరియర్ హౌస్లో 4 గ్రహాల మహాశక్తి ఉంది. రెండవది, ఉదయం 8 గంటలకు చంద్రుడు మీ 2వ భావం అంటే మేషరాశిలో ప్రవేశిస్తారు. ఇది ధన మరియు వాక్కు స్థానం. మరియు మూడవది, గురువు దృష్టి చంద్రునిపై పడటం వల్ల ఒక శక్తివంతమైన గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇది జ్ఞానం మరియు ధనయోగం. దీని ఫలితం ఏమిటంటే ఈరోజు మీ మాటలో అయస్కాంతం లాంటి శక్తి ఉంటుంది. బుధుడు రావటం వల్ల మీ దగ్గర తర్కం ఉంటుంది. కుజుడి వల్ల ధైర్యం ఉంటుంది. సూర్యుడి వల్ల అధికారం ఉంటుంది. మరియు శుక్రుడి వల్ల మాధుర్యం ఉంటుంది. మీరు బాస్తో ప్రమోషన్ గురించి మాట్లాడాలన్నా, ఏదైనా పెద్ద డీల్ ఫైనల్ చేయాలన్నా, లేదా జాబ్ ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేయాలన్నా ఈ రోజు కంటే మంచి రోజు ఉండదు. మీ మాట వినబడుతుంది మరియు మన్నించబడుతుంది. డిసెంబర్ 30 మంగళవారం కూడా చంద్రుడు ధనభావంలోనే ఉంటారు. ఈ రోజు మీ పూర్తి దృష్టి ఫైనాన్స్, పొదుపు మరియు కుటుంబంపై ఉంటుంది. మాసిక గణనలో పర్చేజింగ్ హౌస్ మరియు ఓల్డ్ ఏజ్ ప్లానింగ్ అనే సూచన ఏదైతే ఉందో దానికోసం ఈరోజు చాలా శుభప్రదమైనది. మీరు కుటుంబంతో కూర్చుని భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలపై చర్చించవచ్చు. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే యోగాలు కూడా ఉన్నాయి. చివరగా డిసెంబర్ 31 బుధవారం సంవత్సరం చివరి రోజు ఉదయం 9:30 గంటలకు చంద్రుడు మీ 3వ భావం అంటే వృషభ రాశిలో ప్రవేశిస్తారు. 3వ భావం పరాక్రమానికి, చిన్న తోబుట్టువులకు, చిన్న ప్రయాణాలకు మరియు కమ్యూనికేషన్కు సంబంధించినది. సంవత్సరాంతం మీరు ఒంటరిగా కాకుండా మనుషుల మధ్య గడుపుతారు. స్నేహితులకు ఫోన్ చేస్తారు, తోబుట్టువులను కలుస్తారు, లేదా బహుశా న్యూ ఇయర్ ఈవ్ కోసం ఏదైనా చిన్న ప్రయాణానికి వెళ్తారు. మనసులో పీస్ ఎట్ మైండ్ అనే స్థితి 25వ తేదీన మొదలైందో అది ఈ రోజు శిఖరాగ్రంలో ఉంటుంది. మీరు తేలికగా మరియు సంతోషంగా ఉన్నట్లు భావిస్తారు. మీరు 2025కి ఒక చిరునవ్వుతో వీడ్కోలు పలుకుతారు.
కాబట్టి నా ప్రియమైన మీనరాశి మిత్రులారా, ఈ 9 రోజుల ప్రయాణ సారాంశాన్ని అర్థం చేసుకుందాం. ఈ వారం ఒక రోలర్ కోస్టర్ లాంటిది. భ్రమతో మొదలై, చింతనలో మునిగి, ఆత్మవిశ్వాసం పొంది, చివరగా విజయం మరియు ఉత్సవం జరుపుకుని ముగుస్తుంది. కొన్ని తేదీలను మీరు మీ క్యాలెండర్లో మార్చేసుకోవాలి. డిసెంబర్ 23 మరియు 24 రెడ్ అలర్ట్ జోన్. ఇక్కడ ఎటువంటి పెద్ద ఆర్థిక లేదా కెరీర్ నిర్ణయం తీసుకోవద్దు. ఓపిక పట్టండి. డిసెంబర్ 27 మరియు 28 గోల్డెన్ డేస్. ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయం అమృత సమానం. మీ శక్తిని సరైన దిశలో పెట్టండి. మరియు డిసెంబర్ 29 మీ కెరీర్కు టర్నింగ్ పాయింట్. బుధ గోచారం మీకోసం విజయానికి కొత్త ద్వారాలు తెరుస్తుంది. మీ మాటను వినిపించండి. కానీ ఈ కాలంలో తీసుకోవాల్సిన అతిపెద్ద జాగ్రత్తను కూడా గుర్తుంచుకోండి. మీ 10వ ఇంట్లో కుజుడు మరియు సూర్యుని కలయిక మిమ్మల్ని చాలా ఎక్కువ అధికార ధోరణి కలిగిన వారిగా మరియు కొన్నిసార్లు దూకుడుగా మార్చవచ్చు. మీ శక్తిని మనుషులను అణిచివేయడానికి కాకుండా వారిని ప్రేరేపించడానికి ఉపయోగించండి. ముఖ్యంగా డిసెంబర్ 29 మరియు 30 తేదీలో మీ మాటలో వినయాన్ని పాటించండి. లేదంటే అవుతున్న పని చెడిపోవచ్చు. గ్రహాల శక్తిని సమతుల్యం చేయడానికి మరియు సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవటానికి ఈ 3 సరళమైన మరియు శక్తివంతమైన పద్ధతుల్లో శక్తివంతమైన పరిహారాలు తప్పక చేయండి. మొదటిది బుద్ధి స్పష్టత కోసం. డిసెంబర్ 23న వినాయక చవితి. మీ డిసిజన్ పెండింగ్ అనే భ్రమను తొలగించడానికి వినాయకుడి గుడికి వెళ్ళండి. లేదా ఇంట్లోనే ఆయన విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించి ఓం బుద్ధిప్రదాయాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించండి. రెండవ పరిహారం కెరీర్లో విజయం కోసం. 10వ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడి శక్తికి సానుకూల దిశను ఇవ్వడానికి ఈ వారం మొత్తం, ముఖ్యంగా ఆదివారం మరియు మంగళవారం, సూర్యదేవునికి రాగి చెంబుతుబుతో నీటిని అర్పించండి. నీటిలో ఒక చిటికెడు కుంకుమ మరియు 2 నుండి 4 బియ్యం గింజలు తప్పక వేయండి. ఈ పరిహారం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు అధికారులతో సంబంధాలను మెరుగుపరుస్తుంది. మరియు మూడవ పరిహారం మానసిక శాంతి మరియు శనిదేవుని కృప కోసం. మీరు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి డిసెంబర్ 27 అంటే శనివారం సాయంత్రం సమయంలో ఒక రావి చెట్టు కింద ఆవ నూనెతో 4 ముఖాల దీపం వెలిగించండి. ఈ పరిహారం మీ మనసు బరువును తగ్గిస్తుంది మరియు శనిదేవుని అనుగ్రహాన్ని ఇస్తుంది. కాబట్టి నా మీనరాశి ప్రియ కుటుంబమా, 2025 యొక్క ఈ చివరి అధ్యాయం మీకోసం ఒక పెద్ద పాఠాన్ని తీసుకొచ్చింది. కొన్నిసార్లు ఆగడం, ఆలోచించడం మరియు సరైన సమయంలో పూర్తి బలంతో ముందుకు సాగడమే విజయానికి అతిపెద్ద సూత్రం. ఈ మార్గదర్శకత్వాన్ని ఉపయోగించుకుని మీరు సంవత్సరాంతాన్ని చాలా అద్భుతమైన రీతిలో పూర్తి చేస్తారని మరియు 2026లో ఒక కొత్త శక్తితో ప్రవేశిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. మీ జీవితంలో సుఖం, శాంతి మరియు సమృద్ధి నిలవాలని ఇవే శుభాకాంక్షలతో నేను మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. మీకు ఈ వీడియో మరియు నా కృషి నచ్చినట్లయితే మీ అభిమానాన్ని చూపించడానికి ఈ వీడియోను లైక్ చేయండి. మీ మీనరాశి మిత్రులు మరియు కుటుంబ సభ్యులందరితో షేర్ చేయండి. మరియు మన ఈ జ్యోతిష్య కుటుంబంలో భాగం కావడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వచ్చే వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు మీ జాగ్రత్త మీరు చూసుకోండి. ఓం శాంతిః శాంతిః శాంతిః. హర హర మహాదేవ్.